ఓం మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 22 సెప్టెంబర్ 2019 వికారి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి కృష్ణ అష్టమి. ఈరోజు వారం ఆదివారం. మృగశిర నక్షత్రం కుజమాదశితో ప్రారంభమవుతుంది. ఈరోజు రాహుకాలం 4:30 నుండి 6 గంటల వరకు. ఈరోజు మధ్య అష్టమి. ఈరోజు జన్మించిన వాళ్లకు చంద్రుడు రాహు మిథున రాశిలో ఉన్నారు. బుధుడు శుక్రుడు సూర్యుడు కన్య రాశిలో ఉన్నారు. గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ఈరోజు జన్మించిన వాళ్ళకి క అనక్షరంతో నామకరణం చేయవలను. ముందుగా మేషరాశి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు సానుకూలపడతాయి. ఒక సమాచారం ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తారు. చీటికి మాటికి అసహనం చెందుతారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. తదుపరి వృషభ రాశి. బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు తీవ్రంగా శ్రమించాలి. వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు బంగారు రంగు. విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. తదుపరి మిథున రాశి. పనులు చాకచక్యంగా చేస్తారు. ఖర్చులు అధికం. కొన్ని విషయాలు మీరు అనుకున్నట్టే జరుగుతాయి. క్రయ విక్రయాల్లో ఆలోచన అవసరం. వివాదాలు కొలిక్కి వస్తాయి. వీరి అదృష్ట సంఖ్య 3. వీరి అదృష్ట రంగు బూడిద రంగు. వీరు లలితా సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. శుభకార్యాల వైపు దృష్టి సారిస్తారు. పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్ద మొత్తంలో డబ్బు విషయంలో సహాయం తగదు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఈరోజు మేలు జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఓర్పుతో వ్యవహరించాలి. మీరు చేసే ప్రయత్నాలు విరమించుకోవడం తగదు. పెద్ద ఖర్చులు తగిలే అవకాశాలున్నాయి. సంప్రదింపులు వాయిదా పడతాయి. మీ ఆలోచనలో కొత్త మార్పు వస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈరోజు సూర్య అష్టకం పఠించడం వల్ల శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. మానసికంగా కుదుట పడతారు. ఖర్చులు సామాన్యం. అవకాశాలు కలిసి వస్తాయి. పరిచయం లేని వారితో జాగ్రత్తగా అవసరం. కొన్ని విషయాల్లో మీరే స్వయంగా పాల్గొనాలి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు ఇష్టదైత ఆరాధన చేయడం వల్ల వీరికి మేలు జరుగుతుంది. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు షాపుల పేర్లు ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి ఉద్యోగం వ్యాపారం విదేశీయానం అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్ రోడ్ నంబర్ 6 వెంకటేశ్వర కాలనీ సరూర్ నగర్ హైదరాబాద్. తదుపరి తులారాశి. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఖర్చులు అదుపులో ఉంటే మంచిది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 7. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. పరిస్థితులు చక్కబడతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. నిర్మాణాలు పునఃప్రారంభం అవుతాయి. ఖర్చులు అధికం. పరిచయాలు బంధుత్వాల ద్వారా బలపడతాయి. వీరి అదృష్ట సంఖ్య 4. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు ఇష్టదైత ఆరాధన చేయడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. రుణ బాధలు తొలుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు అధికమవుతాయి. ఊహించని ఖర్చులే ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు పసుపు రంగు. వీరు ఈరోజు ఇష్టదైత ఆరాధన చేయడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. విమర్శలు అభియోగాలు ఎదుర్కొంటారు. పెద్దల సలహా పాటించండి. సహాయం చేసేవారు ముందుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వీరి అదృష్ట సంఖ్య 8. వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈరోజు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. తదుపరి కుంభరాశి.
స్వయం కృషితో రాణిస్తారు, ఖర్చులు విపరీతం, మనోధైర్యంతో ముందుకు సాగుతారు, ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది, బంధుమిత్రుల స్నేహితుల వైఖరి అసహనం కలిగిస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 6, వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన వీళ్ళకి శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. గృహం ప్రశాంతంగా ఉంటుంది, రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది, అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది, ఖర్చులు అధికం, ప్రయోజనకరం, వేడుకలు సన్నాహాలు సాగిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు పసుపు రంగు. మంచి మాటలో భాగంగా ఇదొక మంచి విషయాన్ని నేర్చుకుందామండి. చిన్నపిల్లలు ఎవరైనా సరే చదువుకునే వాళ్ళు ఒక మంత్రం చెప్తాను, ఈ మంత్రం పఠించండి, వాళ్ళకు అన్నీ గుర్తుంటాయి. ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి, ఈ మంత్రం రోజు జపించండి. చదువుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మంత్రం. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ మంత్రం పఠించి చూడండి, వాళ్ళకు తప్పకుండా చాలా బాగా తెలుస్తుంది. ఓం నమో వ్రాతపతయే నమః, ఓం నమో వ్రాతపతయే నమః. పిల్లలతో చదవండి, చదివించండి, మీరు చదవండి, ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పండి. చాలా బాగా పనిచేస్తుందండి ఈ మంత్రము. ఓం నమో వ్రాతపతయ నమః అనే మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండండి. చదువుకున్న వాళ్ళకు చదివినవన్నీ గుర్తుకొస్తాయి, మన రైటింగ్లో తేడా ఉంటుంది. ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.